ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఏంటో మనం చదువుకుంటూ ఉన్నాం. వాళ్ళ ఐడియల్స్ ఏంటో 3 ఐడియల్స్గా మన క్లాస్లో మనం చెప్పుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. దిస్ గ్రూప్ విల్ ప్రొవైడ్ an international unit made up of intelligent men of goodwill, which must inevitably control world destiny and bring about world peace and thus organize the new world order. ఈ గ్రూప్ మెయిన్గా ఇది ఇంటర్నేషనల్ యూనిట్గా పనిచేస్తుంటుంది. ఇంటర్నేషనల్ యూనిట్గా పనిచేయడం అంటే ఒక దేశానికి సంబంధించినదిగా కాకుండా ప్రపంచమును ఉద్ధరింపడుటకై వీళ్ళు పనిచేస్తుంటారు. పనిచేస్తూ మేడ్ ఆఫ్ ఇంటెలిజెంట్ మెన్ ఆఫ్ గుడ్విల్, చక్కగా ఇంటెలిజెన్స్ కలిగినటువంటి వాళ్ళు, అంటే చక్కగా చదువుకున్నటువంటి వాళ్ళు, మంచి పని చేద్దాం అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ కార్యక్రమంలోకి తీసుకోబడతారు. తర్వాత విచ్ మస్ట్ ఇన్ఎవిటబుల్లీ కంట్రోల్ వరల్డ్ డెస్టినీ అన్నారు. అండ్ బ్రింగ్ అబౌట్ వరల్డ్ పీస్ అండ్ దస్ ఆర్గనైజ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్. వరల్డ్ పీస్, ప్రపంచం అంతా కూడా ఒకే సుఖము సంతోషమునకై జీవించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీళ్ళ ద్వారా భూమి మీదకి వస్తుంటుంది. దే విల్ డూ దిస్ without the use of any political mission, old political mission, the violent propaganda, ఇలాంటివి వాడరు. ఇప్పుడు వీళ్ళు వాడేటువంటిది ఏంటంటే దే మౌల్డ్ ద పబ్లిక్ ఒపీనియన్ అండ్ ఫాస్టర్ మ్యూచువల్ గుడ్ విల్ అండ్ నేషనల్ రిలీజియస్ అండ్ ఎకనామిక్ ఇంటర్ డిపెండెన్స్. జీవుల్లో మనం పబ్లిక్ ప్రాపగాండాను మీడియాస్ ద్వారా ప్రాపగాండా చేసుకోవడం అంటే వీళ్ళ మార్గం కాదండి, పరమ గురువుల మార్గం. ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ మరి ప్రపంచవ్యాప్తి ఈ విషయం ఎలా తెలియబడాలంటే ఒకటండి, దీనికి మ్యూచువల్ గుడ్ విల్ అన్నారు. సో మ్యూచువల్ గుడ్ విల్ అన్నారు దీన్ని. విల్ మౌల్డ్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ ఫాస్టర్ మ్యూచువల్ గుడ్ విల్. ఒకళ్ళు మంచి చేద్దాం అనేటువంటి భావమే వేరొకళ్ళు మార్చడానికి అది వినియోగంగా అది వాడతారు. అంటే వీళ్ళు ఒక మంచి పని చేద్దాం అనేటువంటి భావం మొదట ఒకళ్ళు కల్పించి, వాడి నుంచి ఇంకొకటి కల్పించి, వాడి నుంచి ఇంకొకటి కల్పించి, ఇలా వీళ్ళ మార్గం పెడుతుంటుంది. టైం అనేటువంటిది దాని పాటికి అది పక్కకు ఉంచండి. మనిషి నుంచి మనిషి మారడం అనేటువంటిది ఎక్కువ ముఖ్యం ఇక్కడ. తర్వాత గుడ్ విల్ అండ్ నేషనల్ రిలీజియస్ అండ్ ఎకనామిక్ ఇంటర్ డిపెండెన్స్. ఒకళ్ళ గురించి ఒకళ్ళు జీవించడం, వీడికి ఏది కావాలో వాడు చేసి పెడుతుంటాడు, వాడికి ఏది కావాలో వీడు చేసి పెడుతుంటాడు. ఇది మనకు ప్రధానంగా ఈ భూమండలం మీద కావాల్సింది. కానీ వీడు ఏ దేశం వాడు, వీడు ఏ కులం వాడు, వీడు ఏ మతం వాడు అంటుండే దాంతో ఇక్కడ పని లేదు. అంటే వాడు భోజనం చేస్తేనే వాడికి బలం వస్తుంది, వీడు భోజనం చేస్తేనే వీడికి బలం వస్తుంది. భోజనం అన్నటువంటిది కామను, నిద్ర కామను, ఉండడానికి ఇల్లు కామను, కట్టుకోవడానికి వస్త్రం కామన్, అన్ని కామన్. ఇవన్నీ మిగిలిన అన్ని కూడా ఏమిటంటే వీడు టైంపాస్కి పెట్టుకున్నటువంటి విషయాలు తప్పితే అంతమించి వాటికి విలువ లేదు. అండ్ నేషనల్ రిలీజియస్ అండ్ ఎకనామిక్ ఇంటర్ డిపెండెన్స్ అన్నారు. వాట్ దే ఆర్ రియల్లీ అటెంప్టింగ్ టు డూ ఈస్ టు అవేకెన్ ఇన్ టు ఫుల్లర్ యాక్టివిటీ an aspect of human nature which is always present but which has hitherto been subordinated to selfish or ambitious ends. జీవులందరిలోనూ ఉన్నటువంటిది వాళ్ళు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మిగిలిన వాళ్ళలో ఎలా వాడబడుతుందంటే ఓన్లీ సెల్ఫిష్ అండ్ అంబిషియస్ ఎండ్స్గా వాడు వాడబడతాడు. తన గురించి తనలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ని వాడతాడు వాడు. తన గురించి తనకు ఉన్నటువంటి తెలివితేటల్ని, తనలో ఉన్నటువంటి తనకు చేతనైనటువంటి పనులు కానీ
తన గురించి మాత్రమే వాడుకుందాం అనేటువంటి భావముగా జీవించేటువంటి వాళ్ళుగా ఉండిపోతున్నారు చాలామంది. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇన్నెట్లీ కైండ్ విత్ దేర్ మైండ్స్. అందరూ కూడా చాలా మంచివాళ్ళు. భూమి మీద ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా మంచివాళ్ళు. కాకపోతే వాళ్ళలో కొన్ని డిస్టార్షన్స్ అంటుంటే ఏర్పడిపోయి ఆ ఊరిన సేవ అనేటువంటిది పెట్టుకుని కూర్చుంటే ఎట్లా, మన గురించి మనం 4 రాళ్ళు వెనకేసుకోవద్దా, అస్తమానం ఎంతసేపు అలా అని పెట్టుకుంటే ఎట్లా, ఇలాంటివి ఎవరెవరో ఏదేదో చెప్పేటప్పుడు పాపం మంచి పని చేద్దాం అని లేదా చేస్తున్నటువంటి వాడు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాడు చెప్తే, నిజానికి బై నేచర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ నేచర్ అంటున్నారు. అది సో టీచింగ్ ఆఫ్ ఎనీ సెల్ఫిష్ interest, political propaganda, and religious or racial difficulties. Upon this fact, we take up our stand and given right opportunity and adequate aid, the work of the new group of world servers will demonstrate this fact. This new group is a field of effort and a center of energy towards which all men of goodwill everywhere throughout the world can turn. మొత్తం భూమండలం మీద అంతా కూడా ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ చేస్తున్నటువంటి యాక్టివిటీకి అందరూ కూడా నెమ్మదిగా టర్న్ అప్ అవుతుంటారు. thus providing their resources, strengthening each other's hands, and sounding forth its unison, the note of mutual cooperation for the good and well-being of all. గుడ్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్కి ఒకళ్ళు వాడి చేతనయ్యేటువంటి పని వాడు చేయడానికి వాడు చేయి కలుపుతూ వస్తాడు భూమండలం మీద. ప్రతి ఒక్కడు కూడా ఆ రకంగా ఒకే ఒక్క ప్రణాళిక అంటే ప్రధానంగా వీళ్ళు స్వీకరించి ఎవడు ఏ పని చేయగలడో వాడు ఆ పనికి చేయగలుగుతాడు. ఉదాహరణకి ఇక్కడ భోజనాలు పెడదాం అనుకున్నారు అన్నదానం. ఒకడు కూరలు తరగలడు, వాడు కూరలు తరుగుతాడు. ఒకడు వడ్డించగలడు, వాడు వడ్డిస్తాడు. ఇంకొకడు గిన్నెలు తోమగలడు, వాడు గిన్నెలు తోముతాడు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిని స్వీకరించి వాళ్ళు ఒకే ఒక్క అయినటువంటి ప్రణాళికలు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతుంటారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్రీడ్ ఆర్ రేస్. క్రీడ్ తోటి రేస్ తోటి సంబంధం లేదు. దిస్ ఈస్ నాట్ ఎ వేగ్ అండ్ మిస్టికల్ జనరలైజేషన్ క్యారింగ్ విత్ ఇట్ నో ప్రాక్టికల్ పర్పస్ ఆర్ ప్లాన్. క్యారింగ్ విత్ ఇట్ నో ప్రాక్టికల్ పర్పస్ ఆర్ ప్లాన్. సో దీనికి ఏదో చేసేయడం అన్నదిగా ఉందేమో అని అనుకుంటున్నారేమో. అలా కాదండి, మేము చేస్తున్న చాలా పక్కా ప్లాన్గా వెళుతోంది ఇది అంటున్నారు ఆయన. ఏదో ప్రాక్టికల్ ఏమి ప్రాక్టికాలిటీ ఏం లేదు, ఏదో థియరిటికల్ క్లాస్ అని మాత్రం అనుకోకండి. పక్కా ప్లాన్ మాదంతా కూడా. చాలా మహానుభావులు, ఎంతో తెలివిగల వాళ్ళు, ఎంతో బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ ప్రణాళికని రూపొందించి భూమి మీద అందించుతున్నటువంటి వాళ్ళు. అందుగురించి ఏదో ఆషామాషిగా నిర్ణయించినటువంటి విషయాలు కాదండి ఇవి అంటున్నారు. ఇట్స్ a statement of the ideas of a very large group of intelligent men and women found today throughout the world and the working in cooperation with those upon the inner side of life who know. కొందరు ఇంటెలిజెన్స్గా ఉంటున్నటువంటి వాళ్ళు, బ్రహ్మాండ తెలివిగలగా ఉన్నటువంటి వాళ్ళు ఇన్నర్ లైఫ్లో వాళ్ళ యొక్క తెలివితేటలన్నీ కూడా ఈ ప్రణాళికకి వాళ్ళు వాడుతూ ఉన్నారు. తెలుసుకో అంటే ఒక చక్కటి సాధన అటువంటి చేసుకుంటూ బ్రహ్మాండమైనటువంటి తెలివిగల వాళ్ళుగా ఉంటున్నటువంటి వాళ్ళు అవుటర్ లైఫ్ ఒకటి నడుస్తుంటుంది, ఇన్నర్ లైఫ్ ఒకటి నడుస్తుంది. అంటే ఉదాహరణకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు అనుకోండి, వాడు అవుటర్ లైఫ్ ఒకటి నడుస్తుంటుంది. ఆ ఊర్లో కలెక్టర్గా ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా బాగుండడానికి చేసేటువంటి పనులు కొన్ని ఉంటుంటాయి. ఇన్నర్ లైఫ్గా ఆయన చేసేటువంటిది ఒక వర్క్ ఉంటుంది. ఇన్నర్ లైఫ్లో ఎప్పుడు చేస్తుంటాడు ఆయన అవుటర్ లైఫ్కి స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఇన్నర్ లైఫ్ ఆయన యొక్క యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. జ్వాలాకురుడు గిరిశరం లాగా అలా ఉంటుంటుంది. బ్రహ్మాండ తెలియగల వాళ్ళు ఏం చెప్పడం చేత ఈ ఊరు ప్రజలందరూ కూడా ఒకే ఒక మాట మీదకి వస్తారో ఆయనకు తెలుసు. అదంతా తెలియగల వాళ్ళు ఇలాంటి వాటిల్లో వాళ్ళు మెంబర్స్గా ఉంటారు, వాళ్ళు పని చేస్తూ ఉంటుంటారు. అది జనరల్గా చెప్తారు. హూ నో అన్నారు. కొందరికి తెలుసు, కొందరికి తెలియకుండా ఉండిపోతుంటారు. These aims will be achieved not by propaganda backed by force, but by example backed by sacrifice and love. Backed by force కాదు, నువ్వు చేస్తావా లేదా అటువంటిదిగా కాదు, సాక్రిఫైస్ అండ్ లవ్ చేత చేస్తాను. మాస్టర్ గారు చేసినటువంటి యాక్టివిటీనే మనందరికి కూడా ఈ రోజున మన యాక్టివిటీ చేయడానికి కారణం కదా. అదేమిటి, దేని చేత ఆయన బ్యాక్డ్ బై ఫోర్స్ కాదు కదా. చేయకపోతే మాస్టర్ గారు మనని దండించేస్తారేమో, మనకు శిక్ష వేస్తారేమో, మన కష్టాలు పెడతారేమో అనేటువంటి భావం ఒక్కడికి కూడా లేదు కదా. ఆయన ఎంత సాక్రిఫైస్ చేశారు, ఎంత ప్రేమ చూపించారు, అందులో మన కనీసం 10వ వంతు చూపిద్దాం అన్నటువంటి భావమే కదా ఎవరు ఏ పని చేస్తున్నా కానీ కూడా. అలా అన్నాడు, సాక్రిఫైస్ అండ్ లవ్ అన్నారు.
Another important object of the plan, which will materialize later when world conditions are better, in the emergence into physical plane activity of that group of souls of whom the new group of world servers are the outer representatives. ఇది ఎప్పుడైతే వీళ్ళు చక్కగా చేస్తారో అప్పుడు అవతార పురుషుడు ఈ భూమి మీదకి దిగి వస్తారు. మాస్టర్స్ ఈ భూమి మీద పుడతారు. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వాళ్ళు టీచింగ్స్ అటువంటి స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు ముందుగా ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. వీళ్ళందరూ ఎప్పుడైతే ఈ రకమైనటువంటి యాక్టివిటీ స్వీకరించి భూమి మీద చేస్తూ వెళ్తారో వాడు పరమ గురువులు ఈ భూమి మీద పుట్టడం, దాన్ని ఏమన్నారంటే సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ విత్ హిస్ డిసైపుల్స్ అని కూడా మనకి చెప్తారు. దాన్నే appearance of the masters of the wisdom who will restore upon earth the ancient mysteries and institute again the order of initiation. అది వాళ్ళు భూమి మీద మళ్ళా పుట్టడం, వాళ్ళు భూమి మీద నుండి మానవ జాతిని చక్కగా వాళ్ళకి టీచింగ్స్ అంటే స్టార్ట్ చేయడం అన్నీ కూడా వాళ్ళు చేస్తారు. సో వాళ్ళు భూమి మీద పుట్టాలి, వాళ్ళు అవన్నీ చేయాలంటే దానికి ముందు పనిచేసేటువంటి వాళ్ళు ఎవరంటే న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. Such is a broad and general idea of the objectives of the plan and the aim of its custodians. Each phase of it constitutes a field of active service, and all men of goodwill will everywhere, and the members of the new group of world servers find their place in one or another of its departments. The members of this group are in reality an intermediate group between the custodians of the plan and they express the mind and purpose of plan, God, and the intelligent public. These are the intermediate people between the intelligent public and the masters of wisdom. The new group of world servers అనుకునే వాడు. లేదా ఒక రకంగా భూమి మీద వీళ్ళు పనిచేస్తూ అందరి చేత సేవా కార్యక్రమం చేయించడం, తద్వారా వీళ్ళని పరమ గురువులకి పరిచయం చేయడం అటువంటి కార్యక్రమంగా, లేదా పరమ గురువులు శిష్యులుగా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు స్వీకరించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే వాళ్ళని న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అన్నారు. And they constitute the brain trust planet. వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళని బ్రెయిన్ ట్రస్ట్ అన్నారు. అంటే జీవుల్లో వాళ్ళ యొక్క మైండ్ చాలా పదునుగా చక్కగా పనిచేయడానికి కావాల్సినటువంటి ఆలోచనలు అందిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. For they are definitely wrestling with the problems of interest and distress in the economic, political and religious fields. భూమి మీద మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. పొలిటికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిలీజియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి ఎంతో తీక్షణంగా వీళ్ళు ఆలోచిస్తూ వాటికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే బ్రెయిన్ ట్రస్ట్. Through them the plan must work out, and if they work with the desired selflessness and wisdom, and if they demonstrate skill in action, they will eventually achieve much power. Skill in action ఎప్పుడు ఉండాలండి. చేస్తున్నటువంటి పనులు స్కిల్స్ మనం పట్టుకోవాలి. ఎప్పుడు స్కిల్ ఇన్ యాక్షన్ ఉండాలి. ఏదో రొటీన్గా ఏదో చేసేస్తున్నానండి కాకుండా స్కిల్స్ ఎప్పుడు కూడా అవసరం. మనకి పని చేస్తున్నాం అంటే అందులో స్కిల్స్ తెలుసుకోవాలి మనం. సో స్కిల్ ఇన్ యాక్షన్ కావాలి. తర్వాత సెల్ఫ్లెస్నెస్ అండ్ విజ్డమ్ ఉండాలి మనకి. అప్పుడు ఇఫ్ దే వర్క్ విత్ ద డిజైర్డ్ సెల్ఫ్లెస్నెస్ అండ్ విజ్డమ్ అండ్ ఇఫ్ దే డెమాన్స్ట్రేట్ అడిక్వేట్ స్కిల్ ఇన్ యాక్షన్, దే విల్ ఈవెన్చువల్లీ అచీవ్ మచ్ పవర్. 10 మంది ఉన్నారు, 10 మంది కలిసి 100 మందికి వంట చేయగలరు, 10 మంది కలిసి 1000 మందికి వంట చేయగలిగేటువంటి స్కిల్స్ సంపాదించాలి. 10 మందిలో 5గురు ఉన్నా సరే ఆ రోజున ఇంకో 5గురు రాలేకపోయినా వీడు వైద్యాలయ కార్యక్రమాన్ని ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండేటువంటి స్కిల్ వీళ్ళ దగ్గర ఉండాలి. ఇంటూ 5 మంది రాలేదండి మనం ఎట్లా చేయగలుగుతాం అంటుందంటే వీళ్ళ దగ్గర స్కిల్స్ లేవని. స్కిల్ ఉండాలి ఎప్పుడు కూడా. ఏం చేయడం చేత మనం చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతాం, అది స్కిల్స్. ఇవి వాళ్ళు ప్రధానంగా వీటితో చేస్తే అప్పుడు వాడికి ఇంకా ఎక్కువ పవర్ అనేటువంటిది వస్తుంది. ఇట్ విల్ హౌఎవర్ బి పవర్ బేస్డ్ అపాన్ అన్ ఇంటెలిజెంట్ గుడ్ విల్. అది దేని చేత వస్తుంది ఈ పవర్ అంటే ఇంటెలిజెంట్ గుడ్ విల్ ఉండాలి. అంటే ఇంటెలిజెన్స్ ఉండాలి, గుడ్ విల్ ఉండాలి. ఇంటెలిజెన్స్ అంటే ఉదాహరణకి వాడు హోమియోపతి చదువుకున్నాడంటే హోమియోపతి క్షుణ్ణంగా చదువుకుని ఉండాలి, ప్లస్ వాడికి ఒక మంచి పని చేద్దాం అనేటువంటి భావము ఉండాలి. ఉన్నటువంటి వాడికి స్కిల్ అనేటువంటిది ఇంకా ఎక్కువ పవర్ అనేటువంటిది వస్తుంది. వాటిలో ఈ రెండు లేకుండా ఎక్కువ పవర్ రాదు ఎప్పుడు కూడా. అది చెప్తున్నారు. Upon a right understanding of brotherhood and upon a determination to bring about the good of the whole body and not the good of certain sections of the national life or certain nations at the expense of other sections and other nations. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దీనివల్ల మొత్తం భూమండలం మీద ఉన్నటువంటి మానవ జాతి అందరూ కూడా అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అండ్ అపాన్ ఎ డిటర్మినేషన్ టు బ్రింగ్ అబౌట్ ద గుడ్ ఆఫ్ ది హోల్ బాడీ.
గుడ్ ఆఫ్ ది హోల్ బాడీ. పక్కన వాడు బాగుండాలి, పక్క దేశం వాడు బాగుండాలి, మనం బాగుండాలి, అందరం బాగుండాలి. అది అందు గురించి మనం ఏమంటాం, లోకా సంస్థ సుఖన బాగుందండి అంటే భారతదేశ సుఖం శాంతి సంస్థ సుఖన బాగుందనం మనం. లోకా సంస్థ అని ఇచ్చారు మన సంస్కృతంలో. అది హెన్స్ మై కాన్స్టెంట్ ఎంఫసిస్ అపాన్ the necessity of thinking in terms of goodwill to the whole. The very effort, so to think, is part of the technique required to expand the present human consciousness. And in these words, I have stated the basic principle underlying it. సో సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటున్నది చక్కగా డెవలప్ అవ్వాలి. దీనికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా గతంలో నిర్ణయింపబడింది. భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఏర్పాటు ఏంటంటే గ్రూప్ కాన్షియస్నెస్. మనం 10 మంది ఒక ఆలోచనలు ఒకటిగా నిలబడాలి. తర్వాత ఒకటిగా నిలబడినటువంటిది కార్యక్రమం ఏంటంటే అప్పుడు పైనటువంటి వాళ్ళని ఇస్తున్నటువంటి విషయాల్ని ఈ 10 మంది చక్కగా ఆ కార్యక్రమాన్ని స్వీకరించి వీళ్ళందరూ కూడా ఒకే ఒక కార్యక్రమంలో నిమగ్నం అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ కాన్షియస్నెస్. అది పనిచేస్తున్నది ప్రస్తుతం. గతంలో ఇండివిజువల్ కాన్షియస్నెస్, ఎవరికి వాడు చక్కగా డెవలప్ అవ్వడం, చక్కగా వాడు ఐయామ్ అన్నటువంటి దానిలో కూడా చక్కగా మేలు కాంచడం, ఇదంతా కూడా గతంలో ఇచ్చినటువంటి శిక్ష. ఇప్పుడు గ్రూప్ కాన్షియస్నెస్ అంటే ఒక 100 మంది అనండి, ఒక 1000 మంది అనండి, ఒక 10 మంది అనండి, నెంబర్ ఇది తర్వాత విషయం. ఫస్ట్ ఇంకొకటితోటి కలిసి పనిచేయడం, వీడి మైండ్ వాడి మైండ్ ఒకటిగా ట్యూనప్ అయి పనిచేయగలగడం, అది ట్యూనప్, అది గ్రూప్ కాన్షియస్నెస్. అది చక్కగా ఎస్టాబ్లిష్ అవ్వబడడం అనుకుంటుంది భవిష్యత్తులో ఏర్పాటు అయ్యేటువంటి కార్యక్రమం చెప్తున్నారు. Speaking generally, we have therefore in the world today the unintelligent masses who are rapidly becoming self-conscious under the pressure of modern life and our modern educational systems. Because అది మనకి ఎక్కువగా ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే అన్ఇంటెలిజెంట్ మాసెస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. పెద్ద తెలివితేటలు, మనం తెలివితేటలను ఏదైతే మనం ఈ గ్రంథాలు చదువుకుంటున్నామో అది బేస్ చేసి చెప్తున్నారు అన్ఇంటెలిజెంట్ మాసెస్. మామూలుగా వాడు ఎంటెక్ చదువు ఉండొచ్చు, బీటెక్ చదువు ఉండొచ్చు, కానీ ఈ గ్రంథంలో మనకి ఇంటెలిజెన్స్ అంటుండేది ఏదైతే చెప్తున్నారో దాన్ని బేస్ చేసి చెప్తున్నారు. చాలా మంది ఎక్కువగా అన్ఇంటెలిజెంట్ మాసెస్ ఉంటున్నారు ఈ భూమి మీద ఉంటూ, who are rapidly becoming self-conscious under the pressure of modern life and modern educational systems. వాళ్ళకు ఉన్నటువంటి మోడర్న్ లైఫ్, మోడర్న్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ ప్రకారంగా ప్రతి వాడు కూడా వాడు సెల్ఫ్ కాన్షియస్, వాడు లిమిటెడ్ కాన్షియస్నెస్ గా వాడు ఉండిపోతున్నాడు. సెల్ఫ్ కాన్షియస్. We have secondly the truly self-conscious thinkers or individuals who have assumed world control and prominent place in world affairs. కొందరు ఎలా ఉంటున్నారంటే భూమండలం మీద నిజంగా సెల్ఫ్ కాన్షియస్ గా అయ్యి, అంటే ఇందాక చెప్పినటువంటి వాడు ఏంటంటే సెల్ఫ్ కాన్షియస్ అంటే వాడికి వాడు సెల్ఫిష్ గా అయిపోవడం, అంటే వాడి కుటుంబం, వాడి జీవనం ఎంతవరకు మాత్రమే వాడు జీవిస్తున్నాడు. ప్రస్తుతం మోడర్న్ లైఫ్ లోనూ మోడర్న్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ లోను వీటిని బేస్ చేసుకుని వాడి కుటుంబం, నేను నా కుటుంబం బాగుంటే చాలన్నటువంటిదిగా ఉంటున్నాడు. ఫస్ట్ చెప్పారు మనకి. ఇప్పుడు చెప్తున్న వాళ్ళు వీళ్ళు ఎవరు? సెకండ్, ద ట్రూలీ సెల్ఫ్ కాన్షియస్ థింకర్స్ ఆర్ ఇండివిజువల్స్ who have assumed world control and prominent place in world affairs through the power of their thoughts and the emphasis and magnetism of their personality. By the clarity of their thinking in their chosen field, they dominate the masses, but they are dominant in a separate sense. These masses whom they control can be divided into two divisions. వీళ్ళు ఎలా ఉంటున్నారంటే వీళ్ళు సెల్ఫ్ కాన్షియస్గా అయ్యి ఎంతో తెలివిగల వాళ్ళు, ఎంతో ప్రజ్ఞావంతులుగా తయారై ఈ భూమండలం మీద వాళ్ళు ఒక ఇంపార్టెంట్ రోల్ అంటుంది ప్లే చేస్తూ వాళ్ళ కింద ఎంతో మందిని లీడప్ చేస్తున్నటువంటి వాళ్ళగా కొందరు. అలాంటి వాళ్ళు కొందరేమో కేవలం నేను నా కుటుంబంగా అని అనుకున్న వాళ్ళు కొందరు. ఇలా రెండుగా చెప్పారు వీళ్ళు. సో వీళ్ళు ప్రధానంగా ఇప్పుడు చెప్తున్నటువంటి దీస్ మాసెస్ దే కంట్రోల్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 divisions. వీళ్ళు భూమి మీద మానవ జాతిని లీడప్ చేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు లీడప్ చేస్తున్నటువంటి మానవులు అంటే మామూలుగా ఉండేటువంటి మానవులు అందరినీ కూడా రెండుగా డివైడ్ చేస్తున్నారు. మళ్ళా అందులో ఫస్ట్ వాళ్ళు ఎవరంటే ఏ రెస్ట్లెస్, అలర్ట్, discontented and intelligent minority. A restless, alert, discontented and intelligent minority. వీళ్ళు ఉన్నారు ఇంటెలిజెంట్ మైనారిటీ అన్నారు. చెప్పుకోవడానికి డిగ్రీ చదువుకున్నాడు కానీ వాడు ఏం చేస్తున్నాడో ఏంటి, వాడి జీవితం, వాడి మీద ఒక ఐడియా కానీ ఇవేవి లేవు. వాడు ఏంటండి అంటే నీ వయసు అంతా 14 ఏళ్ళు, 10th పాస్ అయ్యాడా లేదా, ఇదే వాడి దృష్టి అంతే. అదే వీడి వయసు 20, వాడి దృష్టి అంటే నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యానా లేదా అంతే.
లేదా పలానాడు వయసు 30 ఏం చేస్తున్నాడు, నేను చక్కగా ఉద్యోగం సంపాదించానే పెళ్లి చేసేసుకున్నాను, ఇది వాడి యొక్క ఎంత మించి వాడి మైండ్ వెళ్ళట్లేదు. అలా ఉండిపోతున్నారు ప్రతి అలా ఉంటున్న వాళ్ళు ఫస్ట్ గ్రూప్ కింద చెప్పారు. ద రిమైనింగ్ 60 వీళ్ళని అంతవరకు అన్నారు, వీళ్ళు 40% ఆఫ్ ది పీపుల్ అన్నారు. The remaining 60% is formed by the unthinking masses who are little more than emotional animals. They live, work, suffer, and fight, but they have no real idea of what it means or of where they, as a race, are going. With this latter, there is little yet to be done. ఇంకొకళ్ళు ఎలా ఉంటున్నారంటే ఎమోషనల్ యానిమల్స్ అన్నారు. వాడిని కొట్టాడో వీడు వాడు లాగి లంపకాయ తీస్తాడు. వాడు ఏదైనా సరే డబ్బు గురించి పనిచేసేయడం, అలా అంటే ఎమోషనల్గా ఎక్కువగా ఉంటాడు. అంటే వాడికి సుఖం ఇస్తే నువ్వు వాడి ఫ్రెండ్ అంటాడు, నువ్వు వాడికి దుఃఖాన్ని ఇస్తే అవతల పడేస్తాడు. ఇలా జీవించేటువంటి వాళ్ళు మిగిలిన 60% ఆఫ్ ద పీపుల్ who live, suffer and fight but have no real idea of what it means or where they as a race are going. వాడికి ఏం తెలియదు, వాడికి ఎటుపోతున్నాడు ఏమిటి, ఒక 10 రూపాయలు దొరికిందా లేదా అంతవరకు వాడు దృష్టి. With these latter, there is little yet to be done. With the 40%, however, much can be achieved when the new group of world servers is sufficiently coherent. ఫస్ట్ చెప్పినటువంటి వాడు 40% వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే వాడితోటి కొంతైనా పని చేసుకోవాలి, వాడిని ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ వాడిని లీడప్ చేసుకుంటారు. ఈ మిగిలిన 60% వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎమోషనల్ యానిమల్స్, అట్లాంటియన్స్. జస్ట్ అప్పుడే వీడు మానవ జాతిలోకి ఇచ్చుకోవడం ఇలా ఏదో ఉంటున్నారు. మొదటి వాడిని కొంతైనా వాడికి దైవం, భక్తి, గుడికి వెళితే మనకు మంచిదని ఇలాంటి భావాలు, లేదా 10 మందికి 10 రూపాయలు వేస్తే మనకు 100 రూపాయలు వస్తుందిట, ఇలాంటి లెక్కలు కట్టుకుంటూ ఉండేటువంటి వాడు వీళ్ళందరూ ఫస్ట్ గ్రూప్ వాళ్ళు. వాడికి నెమ్మదిగా టీచ్ చేస్తే వాడు నెమ్మదిగా మారిపోతాడు. కానీ 60% వాళ్ళు మారడం చాలా టైం పట్టేటువంటి వ్యవహారం. అండర్ దిస్ గ్రూప్ could be placed the leaders and who are pledged in the working out of some ideal which seems to them to embody all that is desirable to solve the problem as they see it around them. So solving of the problem ni వర్క్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ గ్రూప్ వాళ్ళు. Under this group could be placed the leaders and dictators of the world at this time, no matter by what name they call themselves. That their methods may not be desirable is of course often true, but is relatively immaterial. Rightly or wrongly, they are working under the inspiration of an idea. They are bringing about definite changes in the minds of their fellow men and in world conditions. They are evoking a mental response from the public and the world. ఈ ఫస్ట్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి సొల్యూషన్స్గా వీళ్ళు కొన్ని ఆలోచిస్తారు. సో వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళని లీడర్స్ అన్నారు, డిక్టేటర్స్ అన్నారు. వీళ్ళు ఒక సినిమా డైరెక్టర్స్గా ఉండవచ్చు, లేదా ఒక పొలిటికల్ లీడర్స్గా ఉండవచ్చు, లేదా ఒక ఆధ్యాత్మిక తత్వవేత్తగా కూడా ఉండవచ్చు. వీళ్ళు నీకు ఏదో కడుపులో ఇబ్బందిగా ఉందో, కడుపులో అల్సర్స్ ఉన్నాయా, అయితే ఫలానా ఆసనాలు వేయండి మీకు చక్కగా తగ్గుతాయి అంటూ చెప్పేటువంటి వాళ్ళు ఉండొచ్చు. లేదా జీవితం చాలా అన్రెస్ట్గా ఉంటుందా, అయితే పలానా బిజినెస్ అంటున్నది ఒకటి పెడుతున్నాం, ఈ బిజినెస్లో మీరు మెంబర్స్గా చేరండి, మీకు లైఫ్ చాలా బాగుంటుంది అనేటువంటి ఐడియాస్ ఇచ్చేటువంటి వాళ్ళుగా ఉండవచ్చు. లేదా పలానా ఇబ్బందులు పాలవుతున్నారు, ఇలాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి మానవులకి ఒక సొల్యూషన్ అంటున్నది ఒక సినిమా ద్వారా వాడు ఇచ్చేస్తారు. ఇలాంటివి చేస్తుంటారు వీళ్ళు. Bringing about definite changes in the minds of their fellow men and in world conditions, they are evoking a mental response from the public and the world. They are therefore placing the world in their debt. They are therefore placing the world in their debt by inaugurating those changes which are altering the world rhythm and speeding up its tempo. వీళ్ళ యొక్క ఆలోచనల ద్వారా, వీళ్ళ యొక్క ఐడియాస్ ద్వారా, వీళ్ళ దీని చేత భూమి మీద మానవ జాతి యొక్క ఆలోచన విధానం కానీ, వాళ్ళు వర్క్ చేసేటువంటి విధానం కానీ చాలా మారుతుంది. ప్రతివాడికి డబ్బు అవసరం, కానీ వాడి జీతం వాడికి చాలా లేదు. దానికి వీళ్ళు ఏం చేశారు సొల్యూషన్, అయినా నువ్వు 8 గంటలు పనిచేస్తే సరిపోదు, నువ్వు 12 గంటలు పని చేయి, నువ్వు కూడా హైగా కార్లో తిరగచ్చు అని చెప్పారు. ఊరిని ఉదాహరణ. సో దానికి వీళ్ళు ఏం చేశారు, 8 గంటలు పని చేస్తున్నావు కదా, దాంతోపాటు సెకండ్ జాబ్ అనేటువంటిది నీకు ఎప్పుడు ఉండాలి అంటే థాట్ తీసుకొచ్చారు జీవులకి. అందుకే ఎవడైనా సరే మీరు చూస్తే ఇప్పట్లో ఒక ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది.
వాడు దాంతోపాటు ఏదో ఒక బిజినెస్ అనో ఏదో ఒకటి వాడు చేయగలిగేటువంటి పను ఏదో ఒకటి వాడు పెట్టేసుకుంటాడు. సో ఉదాహరణకి ఈ రకంగా భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిని వాళ్ళు ఉన్నటువంటి స్థితి కన్నా వాళ్ళకి ఒక దివ్యమైనటువంటిది లేదా ఒక న్యూ డైమెన్షన్ అండ్ దేర్ లైఫ్ అంటున్నది వీళ్ళు యొక్క థాట్స్ ద్వారా వాళ్ళు భూమి మీద ఉన్నటువంటి మానవ జాతికి అందిస్తున్నారు. అదే మంచి మంచి ఐడియాస్ ఇచ్చేటువంటి వాళ్ళు బిజినెస్ కన్సల్టెంట్స్గా ఉండటం ఇలాంటి వాళ్ళుగా ఉంటూ వీళ్ళు ఎక్కువగా ఈ పనులు చేస్తున్నారు. A mental response from the public and the world అన్నారు. They are therefore placing the world in their debt. Its tempo. They are thus preparing us for the still more revolutionary changes of the new age. Some of them are to be found included in the new group of philosophers. Members of the new group of philosophers stand in the following ideals. So following ideals ప్రధానంగా ఈ న్యూ గ్రూప్ ఆఫ్ philosophers ఫాలో అవుతుంటారు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే they believe in an inner world government and an inner emerging evolutionary plan. ఇప్పుడు ప్రధానంగా ఇన్నర్ వరల్డ్ గవర్నమెంట్ అంటది అవుతుంది. ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్ అన్నట్టుగా పనిచేస్తారు. వాళ్ళే పరమ గురువులు. వాళ్ళు ప్రధానంగా వాళ్ళ యొక్క కార్యక్రమ నిర్వహణలో వీళ్ళు భాగంగా వీళ్ళు పనిచేస్తుంటారు. అండ్ ఇన్ అన్ ఎమర్జింగ్ ఎవల్యూషనరీ ప్లాన్ అన్నారు. దే కెన్ సీ ఇట్ సైన్స్ డౌన్ ద ఏజెస్ that they may express the significance of the inner world government and of the planetary hierarchy in varying terms is inevitable. That they may regard it from the peculiar angle of their own tradition and schooling is also inevitable but unimportant. That which is of importance is that they are in touch with the center of energy which is attempting to guide human affairs. They know something of the detail of the immediate plan, and to the furtherance of this, they are bending all their energies. Furtherance of the plan ki, they are bending all their energies. ఇది జరుగుతుంది భూమండలం మీద. అంటే వాడు ప్రతి ఉదాహరణకు ఒక గురువు అనుకోండి, ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి, లేదా ఒక సినిమా డైరెక్టర్ అనుకోండి, ఏదైనా మీ ఇష్టం. మీరు అంటే 10 మంది యొక్క దృష్టిని ఆకర్షించగలిగే వీటిల్లో ఉండేటువంటి వాడు కొందరు ఉన్నారు భూమండలం మీద. వాడు విధానం ఏదైనా పెట్టుకో నీ ఇష్టం. ఒక బిజినెస్ మ్యాన్ అవుతావు అవ్వు నీ ఇష్టం. డబ్బు నువ్వు ఎంత డబ్బు సంపాదించుకుంటున్నావు ఇది పెద్ద పాయింట్ కాదు. జీవుల్ని ఎంతవరకు వీడు పరమ గురువుల యొక్క విషయానికి వీడు తీసుకెళ్తున్నాడు అనేటువంటిది ఎక్కువ పాయింట్. అంటే వాళ్ళు ఒక భక్తి భావం కానీ వాళ్ళు ఒక సేవాభావం కానీ ఇలాంటివి ఎంతవరకు వాళ్ళు తీసుకొస్తున్నాడు అనేటువంటిది ఎక్కువ పాయింట్. ఉదాహరణకు వీడు పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే పెద్ద కంపెనీ పెట్టేసి ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ వాడి దగ్గర 100 మందో 500 మంది ఎంతమంది పనిచేస్తారు. వీళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టాడు. వీడు ఏమనంటే మీ అందరి యొక్క శాలరీస్ పలానా ఏదో పలానా గ్రామం వాడో పలానా వాడో ఎవడో చాలా బేదగా ఉన్నాడు. సో మీ అందరు కూడా ఎవ్రీ మంత్ ఐ విల్ కట్ ఓన్లీ 10 రూపీస్ ఫ్రమ్ యువర్ శాలరీస్. ఆ అమౌంట్ నేను పలానా దానికి వినియోగిస్తున్నాను. ఏదో సంథింగ్ వాడు ఏదో ప్లాన్ చేస్తాడు. సో ఈ ప్లాన్కి ఎవరెవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా పలానా పలానా కంఫర్ట్స్ ఏవో ఇస్తాను ఏదో సంథింగ్ వాడేది పెట్టాడు. వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనంలో ఓ 10 రూపాయలు దానం చేయాలనేటువంటి గుణం వాళ్ళందరికీ కూడా ఏర్పడదు కదా. పలానా ప్రదేశానికి తీసుకెళ్ళి అందరూ కలిసి సరదాగా జీవించడం, అందరూ కలిసి ఒక ఏదో వీకెండ్ ట్రిప్ అనేది పెడతాడు. వాడు 10 మంది కలిసి 10 మంది గురించి జీవించడం అనేటువంటిది ఒక థాట్ అనేటువంటిది ఇస్తారు. అక్కడ వాడు ఏం ప్లే చేస్తాడో అవన్నీ సెకండరీస్. ఫస్ట్ వాడు ఇండివిజువల్గా ఉంటుంటాడు. గ్రూప్ వర్క్ అంటుండే వాడు రావాలి. వాడు 10 మంది గురించి వాడు పనిచేయగలగడం అంటే థాట్లోకి వాడు రావాలి. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్లాన్స్ మీ ఇష్టం మీరు వేసుకోండి, మేమేం మాట్లాడదు దాని గురించి. బట్ 10 మంది గురించి జీవించడం 10 మంది గురించి వాడు వర్క్ చేయడం అంటే థాట్లోకి చివరిని తీసుకొచ్చేటువంటి మార్గాలు ఎన్నైనా ఉండొచ్చు. ఒక సినిమా తీయవచ్చు వాడు గ్రూప్ వర్క్ లేదు ఒక మంచి పని సర్వీస్ చేద్దాం అంటే భావంతో దేశం గురించి మనం త్యాగం చేయాలనేటువంటి భావం జీవుల్లోకి అందించడానికో ఏవో ఒకటి ఇలాంటిది ఒక థీమ్ తీసుకుని వాడు ఒక మంచి సినిమా తీస్తారు. ఆ సినిమా తీసేవాడికి ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా మనం కూడా ఏదైనా ఒక మంచి పని చేయాలండి, మనం కూడా ఏదైనా బేదగా ఉన్నటువంటి మన గ్రామం వాళ్ళకి లేదా మన పుట్టిల్లు మనం పుట్టినటువంటి ఊర్లో వాళ్ళకి మనం ఏదైనా చేయాలి. ఇలాంటి భావాలు జీవుల్లోకి తీసుకురావడానికి ప్రధానమైనటువంటి ప్రణాళికగా వాళ్ళు పనిచేస్తున్నారు అనమాట. సో పాత్ మే బి ఎనీథింగ్. అది ఫర్దరెన్స్ ఆఫ్ దిస్ దే ఆర్ బెండింగ్ ఆల్ దేర్ ఎనర్జీస్. దానికి వాళ్ళ యొక్క ఎనర్జీస్ అన్ని కూడా ఆ వ్యూలోకి తీసుకురాబడిపోతున్నాయి అంతే, మొత్తం అన్ని కూడా ఎనర్జీస్. అది ప్రధానంగా దట్ ఈస్ ఫస్ట్ పాయింట్.
సెకండ్ పాయింట్ ఏంటంటే దే ఆర్ స్టడీలీ కల్టివేటింగ్ an international spirit of goodwill, and to this they consecrate every effort. They stand all points of dissension regarding them as incidental to the point in evolution which the race has reached, and they are convinced of the inevitable change for the better which is on its way. సో భూమండలం మీద ఇంటర్నేషనల్ స్పిరిట్ ఆఫ్ గుడ్ విల్ అంటే చాలా అవసరం. కల్టివేటింగ్ ఇంటర్నేషనల్ స్పిరిట్ ఆఫ్ గుడ్ విల్. ఉదాహరణకి వీడు ఏ దేశం వాడు, భారతీయుడు, వీళ్ళు అమెరికాలో ఉంటున్నాడు. అక్కడ భారతీయులందరూ కలిసి ఏదో పండుగ రోజు ఏదో వీకెండ్ వీళ్ళందరూ కలిసి ఒక సేవ అనేటువంటిది అక్కడ ఉంటున్నటువంటి దేశస్తులకు చేస్తున్నారు కదా. సో అప్పుడు వీళ్ళలో పనిచేస్తున్నటువంటిది ఏమిటి అక్కడ స్పిరిట్? మనకన్నా తక్కువగా బాధగా దిగులుగా ఇబ్బందుల్లో ఉంటుంటాడు, మనం ఏదైనా సేవ చేద్దాం, అంతే కదా. ఇంక అంతమించి ఉంది ఇంకా. సో వాడిని పరదేశస్తుని కూడా ప్రేమించగలిగేటువంటి స్థితిలోకి వీళ్ళందరినీ కూడా పరమగురు అలా మారుస్తున్నారు. సో కొన్నాళ్ళు అయిన తర్వాత వీడు, లేదా ఈ జన్మ అయిపోయింది, నెక్స్ట్ జన్మ ఇప్పుడు భారతదేశంలో పుట్టిన ఈసారి అమెరికా వదిలేసి ఈసారి ఆస్ట్రేలియాలో వీడు వెళ్ళి పనిచేస్తాడు. అప్పుడు అమెరికా వాడిని చూస్తే వీడికి ఎందుకో తెలియనటువంటి క్రితం జన్మలో వీడు చాలా సేవ చేశాడు కదా, అమెరికన్స్ చూస్తే ఎందుకో వీడికి ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఫీల్ అవుతాడు. భారతీయులు అంటే స్వతహా వీడు భారతీయుడు కాబట్టి భారతీయత్వం అంటే వీడికి చాలా ఇష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియన్స్ వీడు సేవ చేస్తారు, తద్వారా ఆస్ట్రేలియా పీపుల్ అంటే వీడికి ఎందుకో తెలియనటువంటి ఒక ఎఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇలా 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 అవుతూ స్లోగా ఏమవుతుందంటే మొత్తం వీడు భూమండలం మీద ఎక్కడ పుట్టినా సరే ఇతరులను ప్రేమించడం అంటే భావంలో వీళ్ళందరూ కూడా తీసుకురాబడతారు. అది రిగార్డింగ్ them and incidental to the point in evolution which the race has reached, and they are convinced of the inevitable change for the better which is on its way. They emphasize the point of common endeavor and seek to interpret to the public the trend of the present world efforts as these begin the work of swinging the world onto new paths and producing in the minds of the people new and better ideas. న్యూ పాత్ ఎంతసేపు నువ్వు నేను కొట్టుకోవడం వద్దు, నువ్వు నేను కలిసి ఏం చేయగలుగుతా అంటే ఆలోచన. నువ్వు నేను కొట్టుకున్నందువలన నీ దేశం పాడవుతుంది, నీకు ఆస్తి నష్టం, నాకు ఆస్తి నష్టం, అది వద్దు. అలా ఆ థింకింగ్ తీసేద్దాం మనం అంటే థాట్లోకి వచ్చేసి, నువ్వు ఒక వస్తువు తయారు చేసి నా దేశానికి, నేను ఒక వస్తువు తయారు చేసి నీ దేశానికి ఇస్తాం, మన ఇద్దరం కలిసి బిజినెస్ చేసుకున్నాం, దానివల్ల నీకు లాభం నాకు లాభం. కావాలంటే బిజినెస్లో నువ్వు ఇంత పర్సంటేజ్ పెట్టుకో, నేను ఇంత పర్సంటేజ్ పెట్టుకుంటా. ఇలా అయితే సంథింగ్ ఒక దేశం ఇంకొక దేశంలో పని చేయగలగడం అంటే దానిలో వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ఫస్ట్ డబ్బుగా స్టార్ట్ అవుతుంది. డబ్బు అనేటువంటిది పెద్ద పాయింట్ కాదు, నీడ్ అటెండ్ అవుతున్నాడా లేదా అంటున్నది ఎక్కువ పాయింట్. అది సెకండ్ పాయింట్లో మనకు చెప్తున్నారు, ఇంటర్నేషనల్ స్పిరిట్ ఆఫ్ గుడ్ విల్ అన్నారు దాన్ని. థర్డ్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే దే seek to reach also the fact that the many national, religious and social experiments are only modes of expansion, ways of growth and needed lessons. ఇవన్నీ కూడా నీడెడ్ లెసన్స్. ఏంటి? మెనీ నేషనల్, రిలీజియస్ అండ్ సోషల్ ఎక్స్పెరిమెంట్స్. సో ఇది అనేక దేశాలు, అనేక విధానములు, అనేక పద్ధతులు, ఇవన్నీ కూడా నీడెడ్ లెసన్స్. ఏదో అమెరికా దేశం, అక్కడ జీవించేటువంటి విధానం, అక్కడ ఉండేటువంటి ఇదొక లెసన్ వాడికి వచ్చేసి, భారతీయ ఇదొక లెసన్ వీడికి వచ్చేసి, ఇంకొక దేశం ఆ దేశం ఆ విధానం, ఇదంతా ఒక లెసన్ వీడికి వచ్చేసి. ఇలా వచ్చేసిన తర్వాత ఆర్ ఓన్లీ మోడ్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్, ways of growth and needed lessons. They seek to point out that the effects of these will be twofold. First, they will demonstrate the usefulness of those lines of thought and consequent methods which will eventually bring about the release of mankind from its present limitations and distress. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రజెంట్ లిమిటేషన్స్ అండ్ డిస్ట్రెస్ నుంచి మానవుడు అప్లిఫ్ట్ అవుతాడు. అంటే ఏంటి? ఉదాహరణకి భారతీయులు వాళ్ళు జీవించేటువంటి విధానము, వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా ఒక లెసన్ కింద చదివేశాం. అమెరికన్స్ వాళ్ళు జీవించేటువంటి విధానం ఇదంతా ఇంకో లెసన్ కింద చదివేశారు. ఇంకో దేశం వాడిది ఇవన్నీ చదివేసుకున్న తర్వాత వీటిలో ఏది ఎట్లా ఉంది ఏమిటి అనేటువంటి వాడు ఒక సమ్మప్గా చదువుతాడు. చదివేటప్పటికి వాడికి అసలు ఏది మనం స్వీకరించాలి, ఎలా జీవించాలి అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి భారతీయుడు ఉన్నాడు అనుకోండి, వాడు బీటెక్కో ఎంటెక్కో ఏదో చదివేంత వరకు వాడు ఇలా ఉండాలని, ఇలా చెయ్యాలని, ఎవడు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా సరే నువ్వు ఖచ్చితంగా నువ్వు అకాడమిక్స్ నువ్వు వదలకూడదని, ఇలాంటిది ఏదో థాట్ ఉంది భారతీయులు. అమెరికాకి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ థాట్, అక్కడ బ్రాటప్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ డిఫరెంట్.
ఇంకో దేశం వెళ్ళాడు అనుకోండి, అక్కడ బ్రాటప్, అక్కడ ఇంపార్టెన్సెస్ అవన్నీ వేరు. వీటిల్లో సమ్మప్గా వీడు తీసుకుంటాడు అనమాట. ఏంటి ఎక్కడ ఏ పాయింట్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి 3-4 అంటే ఈ మెథడ్, ఓకే ఆ మెథడ్ని అడాప్ట్ చేసుకుంటాడు. తర్వాత ఉద్యోగం, తర్వాత మన లైఫ్ ఎలా లీడప్ చేయాలి అంటే ఇక్కడ ఈ మెథడ్స్లో బాగున్నాయి, ఆ మెథడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటాడు. అలా వెళ్ళిపోతాడు అనమాట. ఈ విధానాన్ని అంతా కూడా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ మానవులకి అందించేటువంటి కార్యక్రమంగా ఉంటున్నారు. అది ఇక్కడ చెప్తున్నారు. యూస్ఫుల్నెస్ ఆఫ్ దీస్ లైన్స్ త్రూ ద కాన్సిక్వెంట్ మెథడ్స్ విచ్ విల్ eventually bring about the release of mankind from its present limitations and distress. These experiments are not lost effort. They have a definite place and purpose. ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా వీటికి డెఫినెట్ ప్లేస్ అండ్ పర్పస్ ఉన్నాయండి. ఊరిని ఇదంతా టైం వేస్ట్ అని అనుకోకండి. ఒక పద్ధతిలో మానవులందరినీ కూడా లీడప్ చేయడానికి ఎన్నో రకాలైనటువంటి, అంటే ఒక కొండ ఎక్కడంలో ఎన్నో మెట్లు ఎక్కడంలో భాగంగా ఏదైతే నడుస్తుంటుందో అలా వీడు జీవితంలో ఒకసారి అమెరికాగా జీవించడం ఉంటుంది, ఒకసారి ఆస్ట్రేలియన్గా జీవించుతాడు, ఒకసారి ఏమో భారతీయుడిగా జన్మ ఎత్తుతాడు. ఇలా ఇన్నిటి యొక్క సారాంశం వీడు స్వీకరించి అప్పుడు భూమి మీద వీడు నిలుస్తాడు అని చెప్తున్నారు. They have a definite place and purpose. Second, they will demonstrate the recognition of those methods and techniques in government and religion which are undesirable because they spread the virus of hatred, breed, class, and racial dimensions and are consequently detrimental to world understanding, international goodwill, and spiritual amity. సో వీళ్ళు నెమ్మదిగా అప్పుడు వీడికి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే మన కులంలోనూ మన మతంలోనూ మన వీటిల్లోనూ చెప్పినటువంటి అక్కర్లేనివన్నీ కూడా పక్క తీస్తారు. అంటే మూడింటిని క్షుణ్ణంగా చదివేశాడండి. క్షుణ్ణంగా చదివేసినటువంటి వీడు ఏం చేస్తాడు, నెక్స్ట్ ఇందులో అక్కర్లేని చేసేస్తాడు, అందులో అక్కర్లేని చేసేస్తాడు, అందులో అక్కర్లేని చేసేసుకుంటాడు. ఎందులో ఏది కావాల్సినవి ఉన్నాయో అవి మాత్రం తీసుకుంటాడు, అవి ఆచరణ పెట్టుకుంటాడు, ముందుకు వెళ్ళిపోతాడు. అప్పుడు అలా ఉండేటువంటి వాడిని మీరు వాడిని వైష్ణవుడు అంటారా, మీరు శైవుడు అంటారా, లేదా ఇంకొకటి అంటారా, ఏమంటారు మీరు వాడిని? ఏమన్నారు వాడిని? ప్రపంచంలో వాడు 10 మంది గురించి జీవించడానికి దిగి వచ్చినటువంటి వాడు అంతే. వాడి పేరు, వాడు ఏ దేశం వాడు అనుకుంటాడు వాడు సంబంధం లేదు. There is no thinking man today in prominent position who does not in his highest moments appreciate the necessity for world peace, international order, and religious understanding, all leading in the last analysis to economic stability. సో ఎవడు కూడా మొత్తం మానవ జాతి అందరూ కూడా చక్కగా హాయిగా జీవించడానికి కావాల్సినటువంటిదిగా ఆలోచించగలిగేటువంటి విధానంలోకి ఇంకా పరిపూర్ణంగా మానవుడు ఎవడు కూడా ఇంకా అంతగా తెచ్చుకోలేదు. ఇంకా అంటే ఎంత మాట్లాడినా ఎంత చేసినా నా దేశం వాడు లేదా నా కులం వాడు ఇలాంటి భావాలు జీవుల్లో ఉంటున్నాయి. అవి లేవని కాదు, అవన్నీ పనిచేస్తున్నాయి, అదే పనిచేస్తున్నాయి. పరిపూర్ణమైనటువంటి మానవుడుగా ఇంకా ఎవడు కూడా తెలుసు. నో థింకింగ్ మ్యాన్ టుడే ఇన్ ప్రామినెంట్ పొజిషన్ who does not in his highest moments appreciate the necessity of world peace. అది చెప్తున్నాను. The right order by which men will find that stability is the ancient one that certain fragmentaries have ever emphasized. Unity, peace, and plenty. ఇవి ఉండాలి. యూనిటీ ఉండాలి, పీస్ ఉండాలి, ప్లెంటీ ఉండాలి. అంటే దాచుకోవడం అంటాడు, బుద్ధి తీసేసి దానం చేద్దాం అంటున్న గుణంలోకి వీడు అడుగు పెట్టాలి. సో పీస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుండాలి, యూనిటీ అనేటువంటిది గుణం ఎక్కువగా ఉండాలి. దే లీడ్ సీక్వెన్షియల్లీ అండ్ ఆటోమేటికల్లీ ఫ్రమ్ వన్ టు ద అదర్స్. ఇది ఒకటి నుంచి ఒకటికి వ్యాప్తి చెందేటువంటిది, కానీ పేపర్ల మీద ప్రింటింగ్లు చేసి 10 మందికి పనిచేస్తా అంటే ఎవడు చేయడు. మనం ఏం చేస్తున్నామో అది చూసి ఇంకొకటి మారితే చాలు మన లైఫ్. భూమి మీద పెద్ద ఎక్కువ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు మనం ఏం చేయక్కర్లేదు. మనం మంచిగా ఉంటూ మనం ఇంకొకరిని మంచిగా తయారు చేయగలిగాం అంటున్నది అంటే చాలు మన లైఫ్ ఫుల్ఫిల్ అయినట్టే. మనమే ముందు సరిగ్గా ఉండకుండా మన పక్కన ఉంటున్నటికి ఇబ్బంది కలిగించేట్టుగా మనం ఉంటున్నాం అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాం మన ఇతరులకి. కరెక్ట్ చేసుకోవాలి మనం చాలా అని అర్థం. They lead sequentially and automatically from one to the other. The major instrument today for the achievement of world unity in the new group of world servers. సో వరల్డ్ యూనిటీ అంటుంటుంది. అంది వరల్డ్ అంటే దానికి పనిచేస్తున్న వాళ్ళు ఎవరు అంటే కనుక న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్ అంటే. ఇట్ ఈస్ యాజ్ ఎట్ ఓన్లీ పొటెన్షియల్
but given opportunity and the necessary means to go forward with its work, it can make real changes in the public consciousness during the next few years and eventually can swing the mass of public opinion behind it. It can go forward to a large usefulness and can constitute eventually a most potent instrument to bring about the needed unity, peace, and plenty. సో ఇది ఇలా ముందుకు వెళుతుంటుంది. ఇది ఆగేటువంటి ప్రణాళిక కాదు, మనకు పరిచయం చేశారు ఈ రోజున. కానీ ఇది ఎన్నాళ్ళ క్రితమో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఇలా ముందుకు కొనసాగబడుతోంది. దీనిలో ప్రధానంగా యూనిటీ, పీస్ అండ్ ప్లెంటీ అంటున్నది ప్రధానంగా ఇందులో ఇవ్వబడ్డం అంటున్నది ప్రధానమైన కార్యక్రమం. Their usefulness, however, can only be brought about by the strenuous effort and by constant self-sacrifice on the part of all who know something of the aims of the group. సో ఇక్కడ చేయవలసింది ఏంటంటే, ఈ గ్రూప్ గురించి ఏమైనా కొంచెం తెలిస్తే దానికి నువ్వు ఏం చేయాలంటే ఓన్లీ బి బ్రాట్ అబౌట్ బై స్ట్రేంజర్స్ ఎఫర్ట్. చాలా కష్టపడాలి. కష్టపడకుండా మనం సేవ చేస్తామంటే అది ఉపయోగం లేదు. మందులు నేర్చుకుని మనం మందులు అంటే చిన్న పని కాదు కదా. అది ఎట్లా ఏదో నేర్చుకుని ఏదో ఇచ్చేస్తా అంటే వాడికి రేపొద్దున ఏమన్నా అయితే వాడికి తెలియకపోవచ్చు మనం ఇచ్చినటువంటి మందు వలన అయింది. బట్ అది కరెక్ట్ కాదు కదా. మీ గురించి ఎప్పుడు కూడా మనం ఒక సర్వీస్ అంటుండేది ఒకటి చేయాలంటే స్ట్రేనియస్ ఎఫర్ట్. అంటే ఇందులో ఈ గ్రంథంలో ఇంత స్థితికి వచ్చిన తర్వాత సర్వీస్ అంటే మళ్ళీ మనం మామూలుగా ఏదో ఇది అని అనుకోకండి. సర్వీస్ ఐడియా మనకి ఇదంతా చెప్పారు ఆల్రెడీ. ఇది గురించి చక్కగా ఆ రకంగా వీళ్ళు చెప్పినటువంటి విధంగా సెల్ఫ్ సాక్రిఫైస్ అండ్ బై కాన్స్టెంట్ సెల్ఫ్ సాక్రిఫైస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఆల్ హూ నో సంథింగ్ ఆఫ్ ద ఎయిమ్స్ ఆఫ్ ద గ్రూప్ అండ్ వాట్ ద ప్లాన్ సీక్ టు బ్రింగ్ అబౌట్. ఇది ఎవరైతే చేయడానికి ముందుగా ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ సాక్రిఫైస్ అంటే అలా చేస్తూ ఉండడమే దీనికి ప్రధానంగా తీసుకెళ్ళబడేటువంటిది. తర్వాత సెకండ్ లెసన్ ఏంటంటే ఇందులో న్యూ గ్రూప్ ఆఫ్ కల్చరర్స్లో ఇమీడియట్ లైన్స్ ఆఫ్ యాక్టివిటీ అండ్ టెక్నిక్స్. ఇది నెక్స్ట్ లెసన్. ఇందులో ఏమని చెప్తున్నానంటే, 2 immediate lines of activity are imperative. The members of the new group of observers must have the above outlined ideas and objectives held constantly before them, and they must also, as far as is possible, be brought in touch with each other. సో వాళ్ళ ఆబ్జెక్టివ్స్, ఐడియల్స్ ఇవన్నీ కూడా మనకు చెప్పారు. ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ చెప్పారు, ఐడియల్స్ చెప్పారు. ఇవి ప్రధానంగా స్వీకరించి ఇవి ఆచరణలోకి తీసుకురావడం అంటే కార్యక్రమం స్వీకరించినటువంటి వాళ్ళు బి బ్రాట్ అటెన్షన్, బి బ్రాట్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్. దిస్ వర్క్ కాల్స్ ఫర్ ఇమీడియట్ అటెన్షన్. ద ఎయిమ్స్ అండ్ ఐడియాస్ ఆఫ్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ మస్ట్ ఆల్సో బి ప్రెజెంటెడ్ కాన్స్టెంట్లీ అండ్ క్లియర్లీ టు ద థింకింగ్ పబ్లిక్. సో థింకింగ్ పబ్లిక్కి అంటే కొద్దిగా అయినా సరే కొందరు థింకింగ్ పబ్లిక్ ఉన్నారు, మనకు 40% అని చెప్పారు వాళ్ళు. సో వాళ్ళకి న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అంటుండే దానికి ఒక టచ్ అంటుండే తీసుకురావడం అంటుండే ప్రధానమైనటువంటి కార్యక్రమం భూమి మీద. అటెన్షన్ షుడ్ బి కాల్డ్ టు దోస్ యాక్టివిటీస్ విచ్ ఆర్ ఆబ్వియస్లీ ఇన్ లైన్ విత్ ద ప్లాన్ అండ్ ద వర్క్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఆఫ్ ది వరల్డ్ సర్వర్స్ వేర్ ఎవర్ దే ఆర్ ఫౌండ్ అండ్ లొకేటెడ్ మస్ట్ బి మేడ్ నోన్ అండ్ ఎయిడెడ్. మస్ట్ బి మేడ్ నోన్ అండ్ ఎయిడెడ్. ఎక్కడెక్కడైతే వీళ్ళ యొక్క ప్రణాళికలు భూమండలం మీద నిర్ణయం పడుతున్నాయో వాటిని చక్కగా తెలుసుకోండి, వాటిని కావాల్సినటువంటి సహకారం వాటికి మీరు ఇస్తూ ఉండండి. To do this, we need to combine wise and deliberate action with speed, owing to the urgency of the crisis. Owing to the urgency of the crisis. Those who function, it is to cooperate and help will appear. Those whose function it is to cooperate and help will appear. ఎవరైతే దీనికి కోఆపరేట్ చేస్తాం అన్నట్టుగా ఉన్నారో వాళ్ళకి సహకారం అంటున్నది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఇవ్వడానికి ఎప్పుడు సంసిద్ధులుగా ఉన్నారు. మన దేశంలో ఉన్నారా, లేదా మన రాష్ట్రంలో ఉన్నారా, లేదా మన గ్రామంలో ఉన్నారా అని అనుకోకండి. ఎక్కడ భూమండలం మీద అలా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే వీడి యొక్క ప్లాన్ని స్వీకరించి పనిచేయడానికి ముందుకు ఎవరైతే వస్తారో వాడికి వాళ్ళ హెల్ప్ అంటున్నది ఎప్పుడు ఇస్తారు. బట్ అవర్ స్పిరిచువల్ పర్సెప్షన్ మస్ట్ బి అలర్ట్ టు రికగ్నైజ్ దెమ్. మన యొక్క స్పిరిచువల్ పర్సెప్షన్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క సహకారం ఉంది, మనకి ఖచ్చితంగా ఉంది అంటున్నది వీడు గ్రహించుకోగలగాలి. అంతే. చాలా చక్కగా తీస్తారు కొందరు సినిమా, బాగా తీస్తారు. సో నీకు ఇక్కడిక్కడ ఇలా నేను సూచిస్తున్నా, నువ్వు యాక్సెప్ట్ చేయలేదు, నువ్వు చూసుకో అని చెప్పి చూపిస్తాడు. అవును కరెక్టే అని చెప్పి చూపిస్తాడు. నిజానికి మనకు కూడా మన లైఫ్లో
మనకు భగవంతుడు మనకి ఆయన గైడెన్స్ అటువంటిది ఇస్తూ ఉంటాడు. ఇస్తున్నటువంటి విషయాల్ని మనం పక్కకి నెట్టేసేసి మనకే బాగా తెలుసు అనుకుని మనం ముందుకు వెళుతుంది. అది మనం జనరల్గా చేసేటువంటి తప్పు. దే మస్ట్ ఎవాక్ రికగ్నిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రూ దేర్ స్పిరిచువల్ ఐడియలిజం. స్పిరిచువల్ ఐడియలిజం అన్నటువంటి దాంతో అవి ఐడెంటిఫై అవుతుంది. స్పిరిచువల్ ఐడియలిజం ఏంటి? 10 మందికి ఒక సేవ చేద్దాం, 10 మందికి ఒక మంచి పని చేద్దాం, 10 మందిని కూడా పరమగురువులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో వీళ్ళందరినీ కూడా భాగస్వాములు చేద్దాం. దిస్ ఇస్ అవర్ స్పిరిచువల్ ఐడియలిజం. సో దీనికి రికగ్నైజ్ చేసేటువంటిదిగా ఉంటుంది వాళ్ళు సూచించేటువంటి విషయం ఎప్పుడు కూడా. అది మనకి అంటే ఈ ఐడెంటిటీ కార్డ్ అదే ఐడెంటిటీ కార్డ్ ఒకటిగా ఉంటాయి, అది తెలుసుకోండి అంటున్నారు. సెకండ్లీ, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వర్క్ ది ఎఫిషియన్సీ అండ్ క్యాపబిలిటీ. ద ఫీల్డ్ ఆఫ్ వర్క్ ఎఫిషియన్సీ అండ్ క్యాపబిలిటీ. మనం ఏ ఫీల్డ్ అయితే ఎంచుకున్నామో ఆ ఫీల్డ్లో వాళ్ళకి క్యాపబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత మనం గైడ్ చేసేటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు ఆ ఫీల్డ్లో. అంటే ఇంకో కొంచెం నెమ్మదిగా చెప్తున్నాను. ఉదాహరణకు మనం మందులు ఇద్దాం అన్నటువంటి ఉద్దేశం ఉంటాం. మనకు పెద్దగా వైద్యం రాదు. జస్ట్ మన ట్రస్ట్లో మన అందరూ మందులు ఇస్తున్నారంటే మనం కూడా ఏదైనా మంచి వైద్య సేవ చేద్దాం. ఈ ఊరికి వచ్చాను, ఈ ఊరిలో ఎవరు మనకు తెలియదు, కానీ వీళ్ళకి ఏదైనా ఒక వైద్య సేవ మనం చేయాలి అంటే భావం ఉంది. వీడు పెద్ద వైద్యం చేయడానికి రాదనుకోండి. వీడు ఏం చేస్తాడు? వీడు ఆ ఊరిలో హోమియో వైద్యం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు డాక్టర్లు ఎవరో ఉంటారు, వాళ్ళని వీడేదో అప్రోచ్ అవుతాడు. ఏమండి, నాకు 10 మందికి వైద్య సేవ చేయాలని ఉంది, ప్రతి ఆదివారం ఏదో నేను పెడతాను, మీరు వచ్చి ఒక 3 గంటలు మీరు వచ్చి అక్కడ మందులు ఇస్తే చాలు, నేను మిగిలిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను, మందులు కొనుక్కోవడం కానీ కేషీట్లు తయారు చేసుకోవడం కానీ నేను చూసుకుంటాను, మీరు వచ్చి మందులు ఇవ్వగలరా అనేదో వీడు అడుగుతాడు అనమాట. వీడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాడంటే ఆ డాక్టర్ గారికి కూడా ఏదైనా మనం సేవ చేద్దాం అంటే భావం వాళ్ళలో కూడా ఉంది. ఏం చేద్దాం, వాడికి ఏమో కుదరట్లేదు, ఇంత పని ఇదంతా చేసేటువంటి ఎవడు కూడా దొరకట్లేదు, వాడు ఊరికి మందులు ఇచ్చుకుంటున్నాడు పోతున్నాడు. ఇలాంటి జరిగేటికి వాడు కూడా ఓకే సార్ నేను చేస్తానండి, నేను వస్తాను, మరి మిగిలిన ఏర్పాట్లని మీరు చూసుకునేటట్టయితే అంటాడు. ఆర్ హార్డ్లీ మే ఎక్స్పెక్ట్ సమ్ 1000 రూపీస్ ఆర్ సో సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఈజీ ఫర్ హిమ్ టు గివ్. అదే ఉంటుంది. ఆ రకంగా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ వీడికి లింకప్ చేస్తుంటారు. వీడు ఎంచుకున్నటువంటి సేవా కార్యక్రమం స్పిరిచువల్ ఐడియలిజం ఏదైతే ఉందో, పరమగురువులు ఇచ్చినటువంటి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గటువంటి కార్యక్రమం వీడు ఎంచుకుని వీడు చేస్తున్నప్పుడు ఇతరులలో నుంచి వాళ్ళు ఆ రకమైనటువంటి సహకారం మనకి అందిస్తున్నారు. ఇది తెలుసుకోండి అని చెప్తున్నారు. దీని గురించి ఇంకొంచెం వివరం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.